హాయ్ అండి. వెల్కమ్ టు నెల్లూరు గార్డెన్స్ వరల్డ్. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలండి. ప్రతి ఒక్కరూ కోరుకునేది గాలి, నీరు, ఆహారం కదండి. నేను చాలా రఘోత్తమ్ రెడ్డి గారి వీడియోస్ చూస్తూ ఉంటానండి. నేను కూడా ఫస్ట్ ప్రయారిటీ మడులు లేదా వర్లకే ఇస్తాను. ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను మిద్దె రెవల్యూషన్ చేయాలి అని. మడలైతే బడ్జెట్ ఎక్కువగా అవుతుంది కాబట్టి నేను సిమెంట్తో వర్లు కట్టించుకున్నా. ఈ వర్లకు కాళ్ళు కూడా రెడీమేడ్ సిమెంట్ రాళ్ళతోనే కట్టించుకున్నా. లోతు 1 ఫీట్ ఉంటుందండి. ఈ వర్లు తెప్పించుకొని కట్టించుకుంటే మీకు చాలా బెనిఫిట్ నిరంతరంగా ఉంటుంది. చూడండి, 1 ఫీట్ లోతు వర్లు తెప్పించుకొని సిమెంట్ రాళ్ళు తయారు చేసే వాళ్ళ దగ్గరే వర్లకు మూత అడిగితే ఇస్తారండి. ఆ మూతకు హోల్స్ వేసిమన్నా వేసిస్తారండి. అదిగోండి 2 వేసుకున్నా. దాని తర్వాత మనకు కావాలంటే కూడా వేసుకోవచ్చు. ఇందులో ఎన్ని చెట్లు పడతాయి అన్నీ ఈ వీడియోలో చూద్దామండి. అదే ప్లాస్టిక్ టబ్స్ అయితే ఎండకి పాడైపోతాయి. దానికి కమ్మీలు కూడా తీసుకోవాలి. ఇదైతే మనకు నిరంతరంగా ఉంటుంది. వద్దన్నప్పుడు అది అట్టే తీసేయచ్చండి. ఇప్పుడు చెట్ల గురించి చూద్దామా. ఇది తీగజాతి చెట్టు అండి. అది 1/2 ఫీట్ లోతు వరకే వెళ్తుంది వేర్లు. చూడండి, నేను చేయి పెట్టి చూపిస్తున్నా. 1/2 ఫీట్ లోతుకు వెళ్తుంది. మనం ఒక్కొక్క చెట్టుకి ఎంత గ్యాప్ పెట్టాలి అన్నది కూడా మీకు ఒక ఐడియా కోసం నేను చేయి పెడుతున్నాను. ఇది బీర చెట్టు అండి, రౌండ్ బీర చెట్టు. దాని పక్కనే ఆనియన్ చెట్టు కూడా వేస్తున్నా. చిన్ని ఆనియన్ పక్కనే ఉంది. ఏం కాదండి, బాగా పెరుగుతుంది, ఎక్కువ కాయలు కూడా వస్తాయి. ఇది మిరప చెట్టు, దాసాన్ చెట్టు అండి. ఆ రెండింటి మధ్యలో గ్యాప్ కూడా చాలా తక్కువ ఉంది. చూడండి, కనిపిస్తుందా మీకు? దాసాన్ చెట్టు, అది మిరప చెట్టు. గ్యాప్ తక్కువ. మిరప చెట్టు కూడా 1/2 ఫీట్ లోతుకే వెళ్తుందండి. దాసాన్ చెట్టు 1.5 ఫీట్ లోతుకి వేర్లు వెళ్తాయి. మిరప చెట్టుకు మాత్రం 1/2 ఫీట్ లోతుకే వెళ్తుంది. అయినా మిరప చెట్టు కాయలు బాగానే కాస్తున్నాయి. దాసాన్ చెట్టులో కూడా మొగ్గలు ఎన్ని ఉన్నాయో చూడండి. ఒక్కొక్క కొమ్మకి మొగ్గలు చాలా ఉన్నాయి చూడండి. పూలు కూడా ఎక్కువ పూలు పూస్తున్నాయి. కంటైనర్ చిన్నది, ప్లాస్టిక్ డబ్బా, చిన్న ప్లాస్టిక్ డబ్బా 1 ఫీట్ అంతే ఉంటుందండి. అందులోనే 2 చెట్టు కొమ్మలకి పూలు. మిరప చెట్టులో కూడా కాయలు ఎక్కువ కాస్తాయండి. ఇప్పుడు దీన్ని బట్టి మనం వర్లకి ఎలా ప్లాన్ చేసుకోవాలి అని చూద్దామండి. రండి. ఈ వర్లలో మధ్యలో తీగజాతి చెట్టు పెట్టచ్చు. మరి చుట్టూరు ఎలాంటి చెట్టు పెడితే బాగుంటుంది అనేది చూద్దాం. గ్యాప్ ఎంత ఇవ్వాలి ఏంటి అన్నదాన్ని మనం చూసి ఒక ఐడియా చేసుకుందాం. న్యూ ఇయర్ స్పెషల్ అండి. కొత్త సంవత్సరం, కొత్త చెట్లు, కొత్త వర్లు. బాగుంది కదండి. మధ్యలో 1 ఫీట్ నేను మీకు మార్క్ చేసి చూపిస్తాను. చూడండి ఎన్ని చెట్లు వస్తాయని. మధ్యలో తీగజాతి వేసుకోవాలి. 4 మూలల 4 చెట్టు పెట్టుకోవచ్చు. గ్యాప్ మనకు అప్పుడు ఒక్కొక్క చెట్టుకి గ్యాప్ చాలా వస్తుంది. ఎలాంటి చెట్టు పెట్టాలంటే వంగ, టమాటో, బెండ ఇలాంటివి పెట్టుకోవచ్చండి. ఇవన్నీ 1 ఫీట్ లోతుకి వెళ్తుంది. ఇప్పుడు ఈ వర్లో 5 చెట్టు వచ్చిందండి. ఒకే చెట్టు పెట్టుకోవచ్చు. వంగ పెట్టుకోవచ్చు, టమాటోలు పెట్టుకోవచ్చు, బెండ పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చండి.
ఇప్పుడు దాని పక్కన ఉన్న గ్యాప్‌లో కొత్తిమీర, పుదీనా ఇలాంటివి వేసుకోవచ్చండి. ఇంకా మనం దాసం చెట్లు, మిరప చెట్టు చూసాం చూసారా? అవి కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మొత్తానికి ఎన్ని చెట్లు పెట్టొచ్చో కౌంట్ చేద్దాం రండి. 4, 5, 6, 7, 8, మధ్యలో 10. సారీ మధ్యలో 9 చెట్లు పెట్టొచ్చండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. అప్పుడే నా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయండి. థ్యాంక్ యూ అండి.